హాయ్ అండి. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి తల్లికి తన పిల్లలు ఎదగాలని ఉంటుంది. ఎవ్వరు తన పిల్లలు చెడిపోవాలని ఉండదు. అంత కష్టపడి కని పెంచి అంత కష్టపడి చదివించి పెద్ద చేసి ఒక ప్రయోజకం చేసిన తర్వాత వాడు పని చేయకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్తాం, కానీ మనం నీళ్ళు తాగించలేం కదా. నువ్వు అదే డ్యూటీ చేయంటే వాడికి ఏది డ్యూటీ చేయాలని ఇష్టం ఉందో వాళ్ళని అట్లా వదిలిపెట్టేసేయాలి. దానికి వాడు మొత్తం అయితే ఏం చెడిపోడు కదా, ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటాడు కదా. కానీ చూసేవాళ్ళు ఎట్లున్నారు అంటే మనుషుల లోకంలో సరే అట్లీస్ట్ వాళ్ళ తండ్రి అయినా సరే ఎవరైనా సరే ఎందుకు పిల్లల్ని చెడిపోమని ఏ తల్లి చెప్పదు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకు ఉండాలి, వాళ్ళ తెలివి వాళ్ళకు ఉండాలి. ఉంటుంది, వాళ్ళు ఏదో ఒక రూట్లో అయితే వెళ్తారు కంపల్సరీ. నువ్వు చెప్పిన రూట్ నువ్వు ఇక్కడ ఈ రూట్లోనే వెళ్ళురా అని అంటే వాడికి నచ్చుతే ఆ రూట్లో వెళ్తాడు, నచ్చకపోతే ఇంకో రూట్లో వెళ్తాడు. అంతేగాని ఏదో వాడు చెడిపోవాలి చెయ్యాలి అని ఏ తల్లి చెప్పదు. అర్థమైంది. ఇంత కష్టపడి పెంచి కడుపుకు తినక ఆయన బట్టలు కట్టుకోక ఏదో మంచి నా పిల్లలు ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో మాత్రమే పిల్లల్ని పెంచుతారు. ఆ పిల్లలు మన చెప్పినప్పుడు నా పిల్లలనే కాదండి, ఇక సమాజంలో చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది పేరెంట్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, నాకు తెలుసు. కానీ నాకెందుకో అసలు ఇలా అయిన దానికి కాని దానికి ప్రతిదీ ఒర్రడము తిట్టడము, ఇట్లా పిల్లల్ని తిట్టడము, పిల్లలు చేయంగా భార్యను తిట్టడము, వాళ్ళకు కోపం వచ్చి ఒకవేళ చిన్నపిల్లలు అయితే వాళ్ళను చంపి వీళ్ళు చావడము, ఇదంతా ఎందుకండి. లేదంటే ఆ పిల్లలకు ఒకవేళ పెద్దవాళ్ళైనా ఇంకైనా సరే ఆ తిట్లు భరించలేక వాళ్ళు ఏ ఆత్మహత్యను చేసుకుంటే మనకు పిల్లోడు తిరిగి వస్తాడా చెప్పండి. సరే వాడి కర్మగాలి, వాడు ఏదో రోగం వచ్చో ఏదో చచ్చిపోయిందని మనం దానికి ఏం చేయలేం. అనుక్షణం వాని ఎంట ఇట్లా మన జనిగలాగా పడినట్టు పడితే ఏ పిల్లగాడు బతకడండి. పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే ఎవరైనా సరే అట్లీస్ట్ భార్య అయినా సరే ప్రతి క్షణము ఇంటికి వస్తే వాళ్ళను మరి నేనొక్కటి పేరెంట్స్ నేను కూడా ఒకటి రియల్గా చెప్తాను. మరి మనము ఏం చేస్తున్నాం, నీ తల్లిదండ్రులకు నువ్వేం చేస్తున్నావు? నిన్ను కూడా అంత కష్టపడి పెంచిరు కదా, మరి నీ తల్లిదండ్రులు నువ్వెందుకు అంత దూరం పెడుతున్నావు? ఇది అందరూ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కోడళ్ళు అందరు తిట్టుకున్నా సరే, అందరు మొగోళ్ళు అందరు తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నేను ఎందుకో నాకు బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నా. కానీ మాత్రం మరి ఇప్పుడు నీ పిల్లలు నీకు సంపాదించి పెట్టాలని నీకెంత ఆశ ఉందో నీ పేరెంట్స్కి కూడా అట్లే ఉంటుంది. అయ్యో నా పిల్లలు నాకు పెట్టాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నా పిల్లలు నాకు చెయ్యాలి. ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేరు. రూపాయిలా చాలాన మంది చూసుకునే వాళ్ళు ఉన్నారు, బారాన మంది చూడని వాళ్ళు ఉన్నారు. అది నాకు తెలుసు, నా అనుభవంతో చెప్తున్నా. కానీ మాత్రము అరే వచ్చి ఆ కోపం మీద ప్రెస్టేషన్ మొత్తం ఇంట్లో చూపించడము, తిట్టడము, అలా తిడితే నీకేమన్నా వస్తుందా? అలా ఏమన్నా కలిసి వస్తుందా? కూర్చొని చెప్పుకోవాలి, మంచి కూర్చొని పెట్టుకో. అదే ఇంకా చుట్టాలందరికీ మావాడు ఏం చేస్తలేడు అని ఇట్లా చాటింపు వేయించుకున్నాడు. అందరు కొడుకులు ఎంత తోపులో నాకు తెలుసు, ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసు. కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. ఎవరు కాకపోతే వాళ్ళు నా కొడుకు గ్రేట్ అని వాళ్ళు కొడుకులను గొప్పగా చెప్పుకొని తిరుగుతున్నారు. నా కొడుకును మేమే బదనాం చేసుకుంటున్నాం. నా కొడుకుగా వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామందిని చూస్తున్న వాళ్ళు అట్లా తిడుతుంటే అది తిట్టడం కరెక్ట్ కాదండి. కూర్చొని చెప్పు, వాడికి బుద్ధి వచ్చిన వానంతలో వాడు సెట్ అవుతాడు. వాడికి నువ్వు చెప్పిన పనే చెయ్యాలంటే వాడు చెయ్యడు. వాడికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తాడు. అంతేగాని మాత్రము ఎందుకో పనికిరాని ముచ్చట్లు, పనికిరాని లొల్లి, ఇంటికి రాని ఒర్రడము చెయ్యడము. మరి నేను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, మరి నేనేం చేస్తున్నా నా తల్లిదండ్రులకని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మాత్రం అది గుర్తుపెట్టుకొని అనే ముందు మీ పిల్లల్ని అనండి. అంతేగాని మాత్రము ఇష్టం వచ్చినట్టు ఇక్కడిది అక్కడిది ఇక్కడ కోపంతో ఒర్రితే మాత్రం అది కరెక్ట్ కాదు. మీకు ఎవరికి కోపం వచ్చినా సరే మీకు రైట్ అనిపిస్తే మాత్రము లైక్ చేయండి. లేదంటే మీరు ఏమన్నా తిట్టాలనుకుంటే కూడా నన్ను కామెంట్స్లో తిట్టవచ్చు, నేనేం బాధపడను.
నువ్వు తప్పుగా మాట్లాడినావమ్మా అని ఎవరన్నా అనేవాళ్ళు ఉంటే కూడా మీరు కామెంట్స్ పెట్టండి, నేనేం బాధపడను దాని గురించి. అర్థమైందా?